లైఫ్ లో ఎన్నో సార్లు చాలా సందర్భాల్లో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా గిల్ట్ గా ఫీల్ అయ్యే సందర్భాలు వస్తాయని ఎన్నో రీసెర్చెస్ చెప్తున్నాయి. సో ఒక వ్యక్తి ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేస్తూ ఉన్నా, ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫ్యామిలీని చూసుకుంటున్నా, ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నా, ఈ గిల్టీ ఎమోషన్స్ అసలు ఎందుకు వస్తాయి? గిల్టీ ఫీలింగ్ అంటే ఏదో ఒక అపరాధ భావాన్ని మనిషి ఎప్పుడు ఎందుకు క్యారీ చేస్తూ ఉంటారు, అసలు అలాంటివి రావడానికి గల కారణాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీలో ఎప్పుడైనా ఈ గిల్టీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తుంటే ఈ వీడియోలో ఎండింగ్ లో నేను ఒక ఇంపార్టెంట్ లైన్స్ ని షేర్ చేస్తాను. వాటిని మీరు ఫాలో అవ్వండి. ఎప్పుడైనా మీకు గిల్టీ ఫీలింగ్ వస్తే, అపరాధ భావం వస్తే, మీ మీద మీకు ఎప్పుడైనా కోపం వస్తే, లేదా నేను కరెక్ట్ గా లైఫ్ లీడ్ చేయట్లేదు అని అనిపిస్తే నేను చెప్పే మాటలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా మన లైఫ్ లో డిఫరెంట్ ఎమోషన్స్ అనేవి ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉంటుంది మన మైండ్. కొన్నిసార్లు కొంతమంది చాలా హ్యాపీగా హైప్ వైబ్రేషన్ లో ఉంటే, కొన్నిసార్లు కొంతమంది చాలా లో వైబ్రేషన్స్ లో లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. సో అలా లీడ్ చేసే ఎమోషన్స్ లో అపరాధ భావం, గిల్ట్ ఫీలింగ్ అనేది కూడా ఒకటి. నిజంగా మిస్టేక్ చేసినప్పుడు అపరాధ భావం వస్తే సరే, కానీ కొన్నిసార్లు కొన్ని రీసెర్చెస్ ప్రకారం సైకలాజికల్ గా చాలా మంది ఏ మిస్టేక్ లేకపోయినా కానీ గిల్ట్ ఫీల్ అవ్వి వాళ్ళకు వాళ్ళే తక్కువ చేసుకుని ఎమోషనల్ గా ఒంటరిగా ఫీల్ అవుతారు అని చెప్తున్నాయి. సో అలా ఎందుకు జరుగుతుంది? దానికి గల కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ది వాళ్ళు చేయాల్సిన పని కంటే మించి పనిని పెట్టుకోవడం. ఎవరైతే ఎక్కువగా రెగ్యులర్ గా వాళ్ళ క్యాపబిలిటీస్ ని పెంచుకోకుండా పనిని ఎక్కువగా పెంచుకుంటూ పని చేయలేకపోతున్నాను, నేను అనుకున్న పనులు పూర్తి అవ్వట్లేదు అనే ఎమోషన్ ని క్యారీ చేస్తారు. మైండ్ ఒకటి చెప్తూ ఉంటే బాడీ దానికి యాక్సెప్ట్ చేయకుండా బాడీ ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఎక్కువ వర్క్స్ పెట్టుకుని ఎక్కువ లోడ్ తీసుకుని దాన్ని ఎమోషనల్ గా మళ్ళీ రిపీటెడ్ గా ట్రిగర్ చేస్తూ నువ్వు ఇది చేయలేదు, ఈ పని పూర్తి అవ్వలేదు అని ఎమోషనల్ గా ఎప్పుడైతే మీ మైండ్ రిపీట్ చేస్తూ ఉంటుందో, ఫస్ట్ టైం కి గిల్టీ ఫీలింగ్ రాదు, ఎక్కువ సార్లు రిపీట్ చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ అవి ఎక్కువయ్యి లో కాన్ఫిడెన్స్ కి వెళ్ళినప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఒక మనిషికి ఎంటర్ అవుతుంది. సో ఆ ఫీలింగ్ లో ఉన్న వ్యక్తి ఏం చేస్తారు అంటే, నాకు నా లైఫ్ నచ్చట్లేదు అని కానీ, లేదా ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అని కానీ వాళ్ళకు వాళ్ళే బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ గా మంత్లీ 50,000 ఇన్కమ్ వస్తున్న ఒక వ్యక్తి మంత్లీ 1,50,000 ఇంట్రెస్ట్లు కట్టేలాగా అప్పులు తెచ్చుకున్నాడు అనుకోండి. సో ఆటోమేటిక్ గా రెండు ఎనర్జీస్ మిస్ మ్యాచ్ ఉన్నాయి. సో ఈ ఎనర్జీలో, ఈ ఎమోషన్స్ లో ఈఎంఐలు పే చేసే ప్రాసెస్ లో రిపీటెడ్ గా ఫెయిల్ అయినప్పుడు అప్పుడు తెలియదు. సో అదే కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు 2 months తర్వాత నుంచి ఈ గిల్టీ ఫీలింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది, వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే చాలా మంది పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, మీకు తలకి మించిన అప్పు ఎప్పుడు చేయకూడదు అని. ఇక్కడ నాదొక సజెషన్, నచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా కానీ ఇన్కమ్ ని బట్టి, అవసరాన్ని బట్టి బారోయింగ్స్ తెచ్చుకోండి, కానీ ఇన్కమ్ కి మించి బారోయింగ్స్ చేయాల్సి వస్తే వాటి విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఆల్రెడీ మేము ఈ రాంగ్ కనెక్షన్ లో ఉన్నామన్న వాళ్ళు డోంట్ వరీ, మీ మైండ్ కి ఉన్న పవర్ తో వెల్త్ ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. మన వీడియోస్ చూస్తూ ఫాలో అవుతూ మనీ కనెక్షన్స్ పెంచుకోండి, ఉన్న బారోయింగ్స్ ని క్లియర్ చేసుకోండి. సో గిల్ట్ ఫీలింగ్ రావడానికి ఇది ఒక రీజన్. అండ్ రెండవది, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తితోటి కంపేర్ చేసుకోవడం మొదలు పెడతారో అప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళ లోపల ఒక్కసారి అయితే కాదు, ఎక్కువ సార్లు రిపీట్ అయినప్పుడు గిల్టీ ఎమోషన్స్ అనేవి నిజంగా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా సడన్ గా అటాక్ చేస్తాయంట. కారణం, ఎప్పుడైతే రిపీటెడ్ గా ఈ ఎమోషన్స్ ని కంపేర్ చేస్తూ నేను తక్కువ అని కానీ, నేను వాళ్ళలా చేయలేకపోతున్నాను అని కానీ, లేదా వాళ్ళు ఫాస్ట్ గా పరిగెడుతున్నారు నేను పరిగెట్టలేకపోతున్నాను అని కానీ, లేదా వాళ్ళు తెల్లగా ఉన్నారు నేను నల్లగా ఉన్నాను అని కానీ, ఇలా రిపీటెడ్ గా ఎక్కువ ఎనర్జీస్ తో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి అన్నెసరీగా అపరాధ భావం అనేది తెలియకుండానే ట్రిగర్ అవుతూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ లో. సో అందుకనే మీరు ఎప్పుడైనా కానీ పక్క వాళ్ళతో కంపేర్
కంపేర్ చేసుకోకూడదు. కావాలి అంటే కాంపిటీషన్ ఫీల్ అవ్వండి. అది కూడా మీతో మీరు కాంపిటీషన్ ఫీల్ అవుతూ పక్క వాళ్ళతో ఫీల్ అవ్వండి. ఈ రోజు మీరు బెటర్ గా ఉన్నారా లేదా, ఈ రోజుతో పోలిస్తే రేపు బెటర్ గా ఉన్నారా, ఇలా చూసుకోండి. ఆ తర్వాత పక్క వాళ్ళతోటి కాంపిటీషన్ ఫీల్ అవ్వండి. అంతేగాని కంపేర్ చేసుకుంటూ మీ దగ్గర లేదు అనే ఎమోషన్స్ ని, లేమిని మీరు సూచిస్తూ ఉంటే మీరు నిజంగా హ్యాపీగా ఉండి అందరికంటే బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నా కానీ గ్రాటిట్యూడ్ లోపం వల్ల మీకు ఆ ఎమోషన్స్ నెగిటివ్ గా ట్రిగర్ అవుతూ ఉంటాయి. అందుకని మన లా ఆఫ్ అట్రాక్షన్ లో గ్రాటిట్యూడ్ ని ఎక్కువ ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉంటాము. సో ఒకవేళ ఎవరైనా ఇలా కంపేర్ చేసుకునే ఎమోషన్స్ తో బాధపడుతుంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మూడవ రీజన్, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఇది గిల్ట్ ఫీలింగ్ కి రీజన్ అని కూడా చాలా మందికి తెలియదు. అదే ఈగో, అంటే అహం. ఒక వ్యక్తికి ఎప్పుడైతే అహం అనేది ఎక్కువగా రిపీటెడ్ గా పనిచేస్తూ ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. దాని కన్వర్షన్ గిల్టీ ఫీలింగ్ గా వస్తూ ఉంటుంది. ఈగో ఉన్న వ్యక్తికి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా మైండ్ లోకి తీసుకోలేరు. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపల నెగిటివ్ ఎమోషన్స్ ని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటారు. జనరల్ గా ఒక మనిషిలో నెగిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ 50-50% ఉంటాయి. అంటే ఒక పొలారిటీ అనేది అక్కడ క్రియేట్ అవ్వాలి అంటే ఒక పరిపూర్ణత ఉండాలి అంటే ఒక మనిషిలో రెండు ఎమోషన్స్ ఉండాలి, నెగిటివ్ అండ్ పాజిటివ్. సో ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వాటిని బయటికి తీస్తూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈగో వస్తుంది. ఈగో వచ్చిన వాళ్ళకి ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయి. అలా ట్రిగర్ అవడం వల్ల వీళ్ళకి తెలియకుండానే కొన్ని రోజులకి బయట సిచ్యువేషన్స్ అన్ని రివర్స్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు అనుకున్న పనులు జరగకపోవడము, లేట్ అవడము, ఎందుకు జరుగుతుందో తెలియకుండా వాళ్ళ లోపల వాళ్ళే స్ట్రగుల్ అవ్వడము, ఇలాంటి ఎమోషన్స్ అన్ని క్యారీ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే ఇలాంటి ఎమోషనల్ ఎనర్జీలో ఉన్న వాళ్ళకి ఏదైనా పాజిటివ్ చెప్పినా, పాజిటివ్ వీడియో విన్నా, లేదా పాజిటివ్ మాటలు ఎవరైనా పలుకుతున్నా నచ్చవు, కోపం వస్తాయి, అన్ని నాకు తెలుసు అనే ఎమోషన్ లోకి వెళ్ళిపోతారు. ఓవర్ ఈగో ఎక్కువైనప్పుడు గిల్ట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇన్సెక్యూర్ గా ఫీల్ అవడం వల్ల ఇంకా ఏదో చేయాలి అని నెగిటివ్ గా ప్రవర్తిస్తూ ఉంటారు ఈగో ఉన్న పర్సన్స్. ఇవి మూడే కాకుండా ఒక మనిషి తనను తను బ్లేమ్ చేసుకోవడానికి, గిల్ట్ ఫీలింగ్ తీసుకోవడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సో గిల్ట్ ఫీలింగ్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హీల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో అపరాధ భావం రావడం అనేది కామన్. కానీ అది న్యాచురల్ గా వస్తే సరే గానీ న్యాచురల్ గా కాకుండా రిపీటెడ్ గా వస్తూ మనుషుల్ని డిస్టర్బ్ చేస్తుంది అంటే దాని ప్రభావం ఎక్కువగా నెగిటివ్ ఎమోషన్స్ ని ట్రిగర్ చేయడం వల్లే. సో గిల్ట్ ఫీలింగ్ ఎక్కువగా రిపీట్ అయ్యే వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ కూడా డౌన్ అవుతుంది. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇన్వెస్ట్ చేసే టైంలో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ప్రాఫిట్స్ వచ్చే టైంలో ట్రేడింగ్ ని కంప్లీట్ చేయడము, లాసుల్లో బయటికి రావడము, ఇలాంటివి పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇంట్యూషన్ పవర్ కరెక్ట్ గా గైడ్ చేయదన్నమాట. సో అందుకని ఇంట్యూషన్ పవర్ బాగుండాలి అంటే రిపీటెడ్ గిల్ట్ ఫీలింగ్ అనేది రాకుండా ఉండాలి. మైండ్ లోకి సెల్ఫ్ బ్లేమ్ అనేది స్టాప్ అవ్వాలి. ఎప్పుడైతే సెల్ఫ్ బ్లేమ్ స్టాప్ అవుతుందో అప్పుడు మణిపుర చక్ర అలాగే థర్డ్ ఐ చక్ర రెండు కూడా యాక్టివేషన్ లో ఉంటాయి. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రాఫిట్స్ తీసుకోగలుగుతారు. సో అందుకనే గిల్ట్ ఫీలింగ్ రిపీటెడ్ గా వస్తున్న వాళ్ళు, సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటున్న వాళ్ళు ఈ మూడు విషయాల్లో కేర్ తీసుకుని ఒకవేళ ఇక్కడెక్కడైనా మీరు మిస్టేక్ చేస్తుంటే మీకు మీరు సరి చేసుకోండి. సో నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఎమోషన్స్ లో ఉంటే మీరు ఏం చేయాలి అనేది నేను చెప్తాను అని. గిల్ట్ ఫీలింగ్ రిపీటెడ్ గా వస్తే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. అయితే ఒక్కసారి కాదు, రిపీటెడ్ గా ఎక్కువ సార్లు అనుకుంటూ ఉండాలి, ఎక్కువ డేస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవ్వి మీకు గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఏ రోజుకి ఆ రోజు మిర్రర్ ముందుకు వెళ్ళినప్పుడు ఈ రోజు నేను ఏం చేయాలనుకుంటున్నానో అది ద బెస్ట్ చేస్తాను అని అనుకుంటూ మీరు నైట్ పడుకునేటప్పుడు నేను ఈ రోజు అంతా ఎంత చేయగలుగుతానో అంత ద బెస్ట్ చేశాను అంటే మీకు తలకి మించిన పనులు గనక పెట్టుకుంటే వాటన్నిటినీ ఓకే అని యాక్సెప్ట్ చేసేస్తూ నేను చేయగలిగేవి ఏవైనా కానీ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను, ద బెస్ట్ ఇచ్చాను. ఒకవేళ నేను ఇంకా ఏమైనా పెండింగ్ ఉంచితే నేర్చుకుని నా క్యాపబిలిటీస్ పెంచుకుని వాటిని పూర్తి చేస్తాను. ఈ విధంగా మీరు రిపీటెడ్ గా మీ మైండ్ కి కమెంట్స్ ఇవ్వండి.
ఈ కమెంట్స్ తో మీ లైఫ్ ఎంత టర్న్ అవుతుందో చూడండి. గిల్ట్ ఫీలింగ్ అనేది రాదు, సెల్ఫ్ బ్లేమ్ కి అసలు వెళ్ళరు, మీకు మీరు తక్కువ చేసుకోరు. ఆటోమేటిక్ గా మీ మనీ క్రియేషన్ కనెక్షన్ బాగుంటుంది, ఇంట్యూషన్ పవర్ కూడా బాగుంటుంది. ఎవరైతే కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఉంటారో వాళ్ళ జీవితంలోనే ఎక్కువ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి కాన్ఫిడెంట్ కి అడ్డుపడుతున్న ఈ గిల్ట్ ఫీలింగ్ ని, అది కూడా మీకు కూడా తెలియకుండా అది మీ మీద ప్రభావం చూపిస్తున్న ఎనర్జీని మీరు పూర్తిగా క్లియర్ చేసుకోవడానికి కేర్ తీసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎవరైతే వాళ్ళకి వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతూ చిన్న చిన్న వాటికి హర్ట్ అవుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ మీ పిల్లలైనా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, హస్బెండ్ అయినా, వైఫ్ అయినా వాళ్ళకి వీడియోని షేర్ చేసి వాళ్ళ లోపల స్ట్రెంగ్త్ ని పెంచడానికి మీరు సహకరించండి. అలాగే మీ డ్రీమ్స్ ఎన్నో ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను కమింగ్ డేస్ లో చాలా వీడియోస్ మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తాను. అలాగే బిఫోర్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. లక్షల మంది వీడియోస్ ని చూసి నేర్చుకుని సక్సెస్ అవుతున్నారు. క్లాసెస్ కి వచ్చి కూడా చాలా విషయాల్ని తెలుసుకుని సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే మన లైఫ్ లో ప్రతి విషయాన్ని మనం నేర్చుకుంటాం, కానీ మనల్ని మనం ఎలా డీల్ చేసుకోవాలనేది చాలా రేర్ గా నేర్చుకుంటాము, అది కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో. సో అందుకనే ఆన్లైన్ క్లాసెస్ లోకి వచ్చిన వాళ్ళు ఎందుకు ఎక్కువ సక్సెస్ అవుతూ ఉంటారు, సక్సెస్ షేర్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ లోపల ఎనర్జీస్ ని షిఫ్ట్ చేస్తారు కాబట్టి, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుని. ఒకవేళ మీరు కూడా మీ ఎనర్జీస్ ని షిఫ్ట్ చేసుకోవాలి, పాజిటివ్ వేలోకి వెళ్ళాలి అంటే వీడియోస్ ద్వారా నేర్చుకుని అప్లై చేయండి. ఇంకా మేము తెలుసుకోవాలి అంటే ఆన్లైన్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే. దీని మీద నేను వర్క్ చేస్తాను అని కాన్ఫిడెంట్ గా నమ్మిన వాళ్ళు కింద కామెంట్స్ లో నా గిల్ట్ ఎమోషన్ పోయింది అని చెప్పి టైప్ చేయండి. నేను ఇచ్చిన చిన్న టిప్ ని బెస్ట్ ఇస్తున్నాను ఈ రోజుకి, ఏ రోజుకి ఆ రోజు నేను బెస్ట్ చేస్తున్నాను అనే ఎమోషన్ ని మీరు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. నమస్తే.